వెంకయ్య నాయుడుకి టీడీపీ ఎంపీలు శుభాకాంక్షలు తెలిపారు. ఓట్లు మొత్తం వెంకయ్య నాయుడు గారికి పోలైందంటే ఇది కేవలం ఇంత మెజారిటీ రావడం, మామూలుగా అనుకున్న దానికన్నా కూడా ఎక్కువ ఓట్లు రావడం వెంకయ్య నాయుడు గారి వ్యక్తిత్వం, ఆయన ఉండే మంచి పేరుతో ఈ ఓటు రావడం జరిగింది. తెలుగు వారందరికీ, మా అందరికి కూడా చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల వారికే కాకుండా ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా గర్వపడగలిసిన క్షణం ఇది. నెల్లూరు జిల్లాలో ఒక మధ్యతరగతి రైతు కుటుంబంలో పుట్టిన ఒక వ్యక్తి ఈ రోజున ఈ దేశానికి గొప్ప రాష్ట్రపతి అయ్యారు అంటే మా అందరికీ కూడా గర్వకారణం. ప్రతి తెలుగువాడు కూడా గర్వించదగ్గ క్షణాలు ఇవి. వారికి 516 ఓట్లు రావటం ఇంకా చాలా ఆనందంగా ఉంది. భారతదేశ ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు గారి యొక్క విజయం అందరికీ చాలా సంతోషకరం. ఒక విద్యార్థి ఉద్యమం నుంచి నాయకుడిగా ఎదిగి ప్రజా ఉద్యమాల్లో పాల్గొని ఉద్యమ నేతగా వచ్చినటువంటి వెంకయ్య నాయుడు గారు ఇవాళ దేశ రాష్ట్రపతిగా ఎన్నికవడం చాలా సంతోషకరం. తెలుగు రాష్ట్రాల్లో కానీ భారతదేశంలో అనేక భాషల్లో మాట్లాడమే కాకుండా ఒక మంచి స్థానాన్ని సంపాదించిన వెంకయ్య నాయుడు గారికి ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున కానీ, నారా లోకేష్ గారి తరఫున కానీ, మా ఎంపీల తరఫున మేము అందరం అభినందనలు చెప్తున్నాం. దీని భాగంగానే రాబోయే రోజులు ఇంకా భగవంతుడు కొన్నంత ఆరోగ్యం ఇచ్చి ఆయన ఎల్లవేళ కూడా ఎన్నో రకాలుగా పదవులు అనుభవిస్తూ మాకు కావాలి. ఎందుకంటే అలాంటి నాయకుడు ఈ జాతీయ స్థాయిలో ఎవరు కనపడలా. అంటే ఆయన క్యాడర్లో కానీ, కేంద్ర మంత్రిలో కానీ, ఇంకోటి కానీ. బట్ మాకల్లా ఏంటంటే తెలుగు జాతికి సంబంధించిన మా మనిషి ఒక వైస్ ప్రెసిడెంట్ అవడం అనేది చాలా గర్వకారంగా మేము భావిస్తున్నాం. వెంకయ్య నాయుడు గారు భారత ఉపరాష్ట్రపతిగా 516 ఓట్లుతో గెలిచారు. ఇది ఆయన వ్యక్తిత్వానికి, మంచితనానికి, మిగిలిన వాళ్ళలో ఉన్న నమ్మకానికి అది నిదర్శనంగా ఉంది. తప్పకుండా ఆయన గత 40 ఏళ్ళ నుంచి ఆయన స్నేహితులుగా ఉన్నాం. ఇవాళ ఆయన స్నేహితులను చెప్పుకోవడానికి మాకు గర్వంగా ఉంది. ఏ పని పట్టుకున్నో అందులో విజయం చేకూరే వరకు కూడా పట్టు వదిలినటువంటి విక్రమార్కుడు వెంకయ్య నాయుడు గారు. ఆయన ఉపరాష్ట్రపతి పదవికి వన్నెదెస్తుంది. ఉపరాష్ట్రపతికి గుర్తింపు వెంకయ్య నాయుడు వల్ల మరింత పదను వస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తాను. గొప్ప మెజార్టీతో ఉపరాష్ట్రపతి కావడం ఇది చాలా భారతీయ జనతా పార్టీకి, ఎన్డీఏ ప్రభుత్వానికి చాలా గొప్ప విజయంగా నేను భావిస్తున్నాను. ఇది ప్రజాస్వామ్యం యొక్క విజయం. నరేంద్ర మోడీ గారి యొక్క ఉన్నటువంటి ఒక ఏదైతే పాపులారిటీ ఉందో ఇది ఇంకా పెరుగుతున్నట్టుగా ఇది స్పష్టంగా కనపడతా ఉన్నది. అందుకనే రేపు రాబోయే రోజుల్లో రాజ్యసభలో కూడా చట్టాలు సక్రమంగా అవి ఉత్తీర్ణత అయి పాస్ అయి రేపు దేశ ప్రజల యొక్క అభివృద్ధికి చాలా తోడ్పడేటువంటి అవకాశం ఉంటుంది. అందుకనే వెంకయ్య నాయుడు గారు మొట్టమొదటి ఒక తెలుగు బిడ్డ ఉపరాష్ట్రపతి కావడం ఇది కూడా తెలుగు ప్రజలందరూ కూడా ఇది చాలా గర్వకారణం. నేను తప్పకుండా చాలా సంతోషంగా